హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి జున్ను పాలతో కేక్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలాగా పాయసంలాగా జున్ను పాలతో చేసుకోకుండా ఇలాగ కేక్ లాగా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, స్పాంజీగా అయితే వచ్చిందండి. సో సింపుల్గా అయిపోయే రెసిపీ. దీనికి మనం జున్ను పాలు అయితే తీసుకోవాలండి. అవి కొంచెం ఫిల్టర్ చేసేసుకొని దాంట్లోకే బెల్లం అయితే పొడి కొట్టేసుకొని పాలల్లో అయితే కలిపేసుకోవాలండి. దీనికి కొలత అనేది ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ బెల్లం వేస్తే సరిపోతుంది. ఒకవేళ బెల్లం ఇష్టపడిన వారు చక్కెర కూడా వేసుకోవచ్చండి. కాకపోతే చక్కెరతో పోలిస్తే బెల్లం బెటర్ అని చెప్తాను నేను. అందుకని చెప్పి నేను ఇప్పుడైతే బెల్లం వేసే చూపిస్తున్నాను. ఇలాగా చిన్న చిన్న పొలుకులుగా అయితే కొట్టేసుకొని మనమైతే పాలల్లో అయితే కలిపేసుకోవాలి. కావాలంటే దీన్ని కరిగించి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే కరిగించాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఈ జున్ను పాలు అనేవి ఇంకా కొంచెం పల్చగా అయిపోతాయని చెప్పి నేను డైరెక్ట్ ఇలాగా పాలల్లోకే వేసి కొంతసేపు అయితే ఇలాగ గరిటతో తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుందండి ప్రాసెస్. కాకపోతే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వస్తుంది అండ్ కేక్ లాగా వస్తుంది. మీరు దీంట్లోకి వాటర్ యాడ్ చేశారంటే మాత్రం కేక్ లాగా ఫామ్ అవుదన్నమాట. అండ్ అవి కొంచెం కరిగేలోపు మనం దీంట్లోకి కొన్ని మిరియాలు అయితే దంచేసుకొని పొడి అయితే వేసుకుందామండి. మామూలుగా జున్ను పాలు అనేది వాయు కదండి, అందుకని చెప్పేసి దాంట్లోకి మనము కొన్ని మిరియాలు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇలాగా సన్నగా పలుకుల్లాగా అయితే మంచిగా దంచేసుకొని పాలల్లో అయితే కలిపేసుకోవాలండి. సో మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. అండ్ మై మామ్ డైరీస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మిరియాల పొడి అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఎక్కువ మిరియాలు అవసరం లేదు, కానీ ఒక 6-7 మిరియాలు అయితే దంచేసుకొని ఇలా పొడి చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఆవు పాలండి. కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా, దాంట్లోకే బెల్లం వేసాం కాబట్టి ఇది ఇంకా కలర్ కూడా కొంచెం మారి టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో నార్మల్గా అందరూ జున్ను తినరు, కానీ ఇలా చేశారంటే ఖచ్చితంగా తింటారు. చాలా టేస్టీగా వస్తుందండి. బెల్లం అంతా కరిగే లోపల మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని వచ్చేసి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టేసి కేక్ తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ వేసేసి పెడుతున్నాను. మీరు జున్ను ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాగా ఏదైనా స్టాండ్, మనకి పాత్రలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదండి, అలాంటిది కానీ ఏదైనా ఇంకొంచెం బౌల్ అయినా సరే బోర్లా అయినా పెట్టచ్చు. నేను ఇలాగా స్టాండ్ ఉంది కాబట్టి స్టాండ్ అయితే పెట్టేసాను. లోపల వాటర్ అయితే మరుగుతున్నాయి. మనం ఇంకొక గిన్నె అయితే తీసుకునేసి దాంట్లో మనం పాలు వేసేసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలండి. ఇలా చేసేసి దానిపైన అయితే మూత పెట్టేసేయాలి. మనకి వెడల్పుగా ఉండే గిన్నెలో అయితే కేక్ అనేది బాగా మళ్ళీ తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుందండి. సో మనం రౌండ్ గిన్నెలు, కొంచెం ఏమైనా డిజైన్ ఉండే గిన్నెలు పెట్టుకుంటే మనం అది కేక్ బయటకు తీసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. మనమైతే విజిల్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అలాగే కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఉడికిచ్చామంటే ఇలాగా కేక్ అనేది తయారైపోతుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. దీన్ని ఇంకా బయటికి తీయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అయితే కేక్ అనేది తీసేయకూడదండి. కొంచెం పాత్ర అనేది కొంచెం చల్లగావాలి. అప్పుడే కేక్ అనేది విరిగిపోకుండా నీట్గా కేక్ షేప్లోనే వస్తుంది. దీనికి కావాలంటే మనం కేక్ ట్రేలో కూడా పెట్టుకోవచ్చు. నేను స్టీల్ పాత్ర ఉందని చెప్పేసి అలాగే అయితే పెట్టేశాను. ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని చూసుకోవడానికి చాకునైతే ఇలా మధ్యలో కానీ కట్ చేసామంటే చాక్ అయితే ఏమీ అంటుకోదండి, నీట్గా అయితే ఉంటుంది. ఇంకా చూపిస్తున్న విధంగా చుట్టూ అయితే నిదానంగా కట్ చేసుకోవాలి. చుట్టూ ఇలాగా మొత్తం ఫ్రీ చేసేసుకొని మనము వేరే ప్లేట్లోకి అయితే బోర్లిచ్చేసుకోవాలన్నమాట. ఇంకా చూడ్డానికైతే చాలా బాగా వచ్చింది. అండ్ మిరియాల పొడి అయితే డిజైన్గా భలే ఉందన్నమాట, చాకో చిప్స్ ఉన్నట్లు. మొత్తం అయితే నీట్గా అయితే కట్ చేసుకొని పైన ఒక ప్లేట్ అయితే బోర్లిచ్చేసి ఇలాగ చూపిస్తున్న విధంగా అటు ఇటు కొంచెం లూజ్ చేసుకునేసి కేక్ని అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. సో ఇదిగా చూపిస్తున్నంత ఈజీ అయితే కాదు, కొంచెం టైం అయితే పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. పిల్లలైతే కేక్ అని చెప్పి చాలా బాగా తినేస్తారనమాట. అండ్ ఫైనల్లీ తిప్పేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే తిప్పాము మేము, ఎందుకంటే బోర్లా వేసిన తర్వాత ఆ తిప్పడంలో మాకు కొంచెం క్రాక్ అయితే వచ్చిందండి. క్రాక్ వచ్చినా సరే కేక్ అయితే క్రేజీగా వచ్చింది. సో జున్ను పాలతో కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కేక్ని కొంచెం సేపు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసామంటే టేస్ట్ అనేది అద్దరిపోతుందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోస్తో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.